సార్ తెలంగాణలో బీజేపీ మొన్న ఎలక్షన్లో గెలవడానికి కర్ణాటక కారణము, ఇంకో కారణం అంటున్నారు కదా. తెలంగాణలో బీజేపీ గెలవడానికి ఏ కారణం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు సార్? చాలా ఏళ్ళు మీరు అధ్యక్షుడిగా ఉన్నారు, చాలా కాలం మీరు చెప్పారు ఓటు హక్కు రాకముందు నుంచి నేను బీజేపీలో ఉన్నానని. ఏ కారణాలు రావాలి, ఎప్పుడు బీజేపీ అధికారంలోకి రావాలి? పరిస్థితి మాకు బీజేపీ జనరల్గా రీజనల్ పార్టీస్ ఉన్న దగ్గర కొద్ది ఇబ్బంది ఉంటుంది మాకు ఎక్కడ కానీ. 83లోనే తెలుగుదేశం రావడంతో మాకు విజయ అవకాశాలు దెబ్బతిన్నాయి. 82, 83 భారతీయ జనతా పార్టీ గ్రోత్ చాలా బాగుండింది. ఆ తర్వాత మళ్ళీ 98లో మళ్ళీ మేము రీజనల్ పార్టీస్తో పొత్తు పెట్టుకోవడంతో మా గ్రోత్ తగ్గింది. కాబట్టి ఇప్పుడు మొన్న శాసనసభ ఎలక్షన్స్ ముందు పికప్ అయ్యాము, కానీ అనేక రీజన్స్ తోటి నష్టపోయాము. ఇప్పుడు మళ్ళీ బలపడుతున్నాము. ఇప్పుడు తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా స్పష్టంగా ప్రజల యొక్క ఓట్లతో సహా ప్రజల ముందు పెడతాం. దేశమంతా మోడీ వేవ్ ఉంటుంది ఎక్సెప్ట్ తెలంగాణ, ఏపీ. ప్రజలే మోడీని వద్దనుకుంటున్నారా, బీజేపీని వద్దనుకుంటున్నారా, మోడీ వేవ్ అవసరం లేదనుకుంటున్నారా, లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం అసమర్థత అని అనుకోవాలా? ఇక్కడ లేదని ఎట్లా అనుకుంటారు మీరు? మీకు సీట్లు 8 వస్తాయి, 1 వస్తాయి, ఒకసారి మీరు ఓడిపోతారు. మోడీ వేవ్ అంటూ మీరు లోక్సభ ఎలక్షన్స్ చెప్తున్నారు కదా. లాస్ట్ టైం కూడా 1 సీట్ వచ్చింది మాకు అసెంబ్లీలో. నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ 4 సీట్లు గెలిచాము. 3 నెలల లోపల ఒక్క శాసనసభ గెలిచినటువంటి పార్టీ 4 ఎంపీ సీట్లు గెలిచాం మేము. కాబట్టి అది మోడీ వేవ్ ఉన్నట్టే కదా. ఇప్పుడు కూడా మాకు 8 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు డబుల్ డిజిట్స్ వస్తాయి మాకు ఇప్పుడు పార్లమెంట్. పార్టీనా బీజేపీ లోక్సభకి పరిమితమా? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. 64 సీట్లలో డిపాజిట్ పోయింది మొన్న. అంతకుముందు 100కు పైగా సీట్లలో డిపాజిట్ పోయింది. నేను చెప్పాను మాది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు చిన్న పార్టీ మాది. ఇప్పుడిప్పుడే గ్రోత్ ఉంది. గతంలో ఎప్పుడు కూడా మేము అధికారంలో లేము. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉండింది. కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాల అధికారం ఉంది. వాళ్ళకు నాయకత్వం ఉంది, పర్సనాలిటీస్ ఉన్నారు. మేము ఇప్పుడిప్పుడే కొత్త యూత్ తీసుకుంటున్నాము, చేసుకొని ముందుకెళ్తున్నాము. వచ్చే శాసనసభ ఎలక్షన్స్లో మేము టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తామని చాలా స్పష్టంగా ఇక్కడే చెప్పాను నేను.